తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అందరికీ ప్రైజ్ లార్డ్. ఇంతకీ మీ పేర్లేంటి? హాయ్, నా పేరు ప్రేమ. హాయ్, అదేం పేరు? నేను ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ద్వేషించిన వాళ్ళు కూడా ప్రేమిస్తూనే ఉంటావా? ప్రేమిస్తూనే ఉంటాను. మరి నీ పేరేంటి? నా పేరు తిండిపోతు. తిండిపోతా? ఆ. అదేం పేరు? నేను ఎప్పుడు తింటానే ఉంటాను, అందుకే నా పేరు తిండిపోతు అని పెట్టారు. ఓ సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్, నా పేరు సంతోషం. సంతోషమా? అదేం పేరు? నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను, అందుకే నాకు ఆ పేరు పెట్టారు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు షాపింగ్. షాపింగ్? అదేం పేరు? నేను ఎప్పుడు చూసినా షాపింగ్ చేస్తూనే ఉంటాను, అందుకే నా పేరు షాపింగ్ అని పెట్టారు. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు సమాధానం. సమాధానం? అదేం పేరు? నేను అందరితోనూ సమాధానంగా నడుచుకుంటాను, అందుకే నా పేరు సమాధానం అని పెట్టారు. నీ పేరేంటి? ఒక్క నిమిషం ఆగు. నేను చూసారా ఎంత అందంగా ఉన్నానో, అందుకే నా పేరు మేకప్ అని పెట్టారు. ఓకే సరే, బాయ్. బాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు వినయం. వినయమా? అదేం పేరు? నేను అందరితోనూ తగ్గింపు జీవితం కలిగి ఉంటాను, అందుకే నా పేరు వినయం అని పెట్టారు. మూర్ఖులతోని కూడా తగ్గింపు జీవితం కలిగి ఉంటావా? వాళ్ళతోని తగ్గించుకొనే ఉంటాను. మరి నీ పేరేంటి? నా పేరు నిద్రపోతు. నిద్రపోతా? అదేం పేరు? నేను ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాను, సరే అందుకనే నా పేరు నిద్రపోతా అని పెట్టారు. మళ్ళీ కలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? నా పేరు మంచితనం. మంచితనమా? అదేం పేరు? నేను అందరితో మంచిగా ఉంటాను కాబట్టి నా పేరు మంచితనం అని పెట్టారు. చెడ్డ వాళ్ళతో కూడా మంచిగానే ఉంటావా? మంచిగానే ఉంటాను. మరి నీ పేరేంటి? నా పేరా సోషల్ మీడియా. సోషల్ మీడియా? అదేం పేరు? నేను అన్ని అప్డేట్లో ఉంచుకుంటాను కాబట్టి నా పేరు సోషల్ మీడియా అని పెట్టారు. ఏ విషయం జరిగినా నాకే ముందు తెలుస్తుంది. ఓహో సరే, మళ్ళీ కలుద్దాం. ఇంతకీ మీరు ఎక్స్ట్రా తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదు. ఎక్స్ట్రాలా? అదెందుకు? అదిగా తిండిపోతా సినారా. ఏంటి ప్రేమ? పెళ్లి కుమారుడు వచ్చే సమయం ఆలస్యం అయితే ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి కదా. ఎక్స్ట్రా ఆయిల్ బతకడానికి తిండుంటే చాలు, కానీ ఎక్స్ట్రా ఆయిల్ నాకెందుకు? బతకడానికి తిండి ఉంటే సరిపోదు. పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో మనం ఎత్తబడాలంటే వాక్యము ప్రార్థన అనే ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి. నాకు తినడానికి గారెలు పూర్లు ఉంటే చాలు, ఎక్స్ట్రా ఆయిల్ నాకు అవసరం లేదు, తర్వాత చూసుకుందాంలే. సరే. షాపింగ్ నువ్వు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నావా? ఎక్స్ట్రా ఆయిలా? అదెందుకు? పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యం అయితే ఎక్స్ట్రా ఆయిల్ కావాలి కదా. నాకు దర్జాగా బతకడానికి బంగారము, నగలు, ఫర్నిచర్ ఇవన్నీ ఉంటే చాలు, ఇంక ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు? పెళ్లి కుమారుడు వచ్చే సమయం ఆలస్యం అయితే వాక్యము ప్రార్థన అనే ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి కదా. నాకు షాపింగ్ ఇవి ఉంటే చాలు, ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. మేకప్ ఇంతకి నువ్వైనా తెచ్చుకున్నావా ఎక్స్ట్రా ఆయిల్? ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకు? వచ్చే సమయానికి మనం ఎత్తబడాలి అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి కదా. పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చినా నేను మేకప్తో అందంగా రెడీ అయ్యే కదా ఉన్నాను, ఇంకెందుకు ఎక్స్ట్రా ఆయిల్? పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి అందంగా ఉండడం కాదు, వాక్యం ప్రార్థన అనే ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఉండాలి. వచ్చాక చూద్దాంలే. నిద్రమోతు నువ్వు తెచ్చుకున్నావు ఎక్స్ట్రా ఆయిల్. ఎక్స్ట్రా ఆయిలా? అదెందుకు? ఎప్పుడు పడుకుంటే ఎలాగ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం ఎత్తబడాలి అంటే ప్రార్థన వాక్యము అని ఎక్స్ట్రా ఆయిల్ ఉండాలి. వచ్చినప్పుడు చూద్దాంలే. సోషల్ మీడియా నువ్వు కూడా ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోలేదా? నాకెందుకు ఎక్స్ట్రా ఆయిల్? నేను అన్ని అప్డేట్లో ఉంచుకుంటాను కాబట్టి నాకు అన్ని ముందే తెలుస్తాయి కాబట్టి నాకు ఎక్స్ట్రా ఆయిలే అక్కర్లేదు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం ఎత్తబడాలి అంటే ప్రతిదీ అప్డేట్లో ఉండడం కాదు, వాక్యము ప్రార్థన అనే ఎక్స్ట్రా ఆయిల్ కూడా ఉండాలి. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలే. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా పాట
కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును, క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చును. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. కొంత సమయమే మిగిలినది. వాక్యం చదువు. బుద్ధిగల కన్యకలు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని ధ్యానంలో ఉన్నారు. బుద్ధి లేని వారు సోషల్ మీడియాలోనూ తిండి తింటూ మేకప్లు వేసుకుంటూ షాపింగ్లు చేసుకుంటూ నిద్రపోతూ బుద్ధి లేని ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్నారండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మరి ఇవి ఆరిపోయాయే, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మనం కొంచెం అడుగుదాం. బుద్ధిగల కన్యకలు, మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మాకు కొంత ఇవ్వరా? ఈ నూనె మాకును మీకును సరిపోదు, అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొనుడి. ప్లీజ్ మీ దగ్గర ఉన్నది. లేదు సరిపోదు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల ఆ కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా తలుపు తీయండి అయ్యా. మీరెవరో నేను ఎరగను. అయ్యా మేమయ్యా మందిరానికి వస్తాం, వాక్యాలు చెప్తాం, పాటలు పాడతాం అయ్యా మేమయ్యా. మిమ్మల్ని ఎరగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయ్యా తలుపు తీయండి అయ్యా. మిమ్మల్ని నిశ్చయముగానే ఎరగను. అయ్యో అయ్యో, మనం ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నా బాగుండే. వాళ్ళని అడిగారు, ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నావా అని. మనమే బుద్ధి లేని ప్రవర్తన చూపించాము. ఇంకా మనకి నరకమైన గతి. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు.